తప్పుపట్టారు, పర్వాలేదు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్కసారి సురేందర్ నాయుడు గారు, మీరు ఒక విషయం అయితే మీరు చేశారు, ఏ స్వామివారు పాదాలు అసలు చెప్పులు వేసుకొని వచ్చారనేది. వెంటనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకున్నాయి అక్కడ పూజలు చేసేది వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటి మీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం అంటే ఏం చెప్తారు? సార్ మీ పేరు సార్? రాజేష్. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా శ్రీకాంత్ గారికి, మస్తాన్ వల్లి గారికి, అదేవిధంగా 6 టీవీ కూడా బీజేపీ నుంచి నాగార్జున గారు ఉన్నారు. ఓకే, నమస్కారాలు. ప్యానల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనము వైసీపీ వాళ్ళకు ఇప్పుడు మామూలుగా పెద్దోళ్ళు సామెత ఒకటి చెప్తారు, నేతి గుమ్మిడికాయలో నెయ్యి ఏ విధంగా అయితే ఉండదో, వైసీపీ వాళ్ళకి దేవుడి మీద భక్తి అలాంటిదే. ఎవరైనా సరే వైసీపీలో నామం పెట్టుకొని వచ్చినా వాళ్ళు ఓట్ల కోసం ఆ భక్తి పరులు అని చెప్పి వేషం వేసుకొని ఓట్లు దొంగలించేదానికి వేషం వేస్తారు. కానీ అంతర్గతంగా వాళ్ళకు భక్తి అనేది ఉండదు. నేతి బీరకాయలో నేయి చందనంగా వైసీపీ వాళ్ళకి భక్తి అనేది, దేవుడి మీద నమ్మకం అనేది ఆ విధంగా ఉంటది. దీనికి నిదర్శనం ఏమంటే, గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా, అంటే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని వెంకటేశ్వర స్వామి దగ్గర ఫస్ట్ వస్త్రాలు సమర్పించేటువంటి భాగ్యం ఇంత అంత పుణ్యం చేస్తే దొరకదు. అలాంటి పుణ్యం చేసిన వాళ్ళకి మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి భాగ్యం దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్వ జన్మలో ఏమన్నా పుణ్యం చేశాడేమో, 5 సంవత్సరాలు ఆయనకి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి భాగ్యం దక్కితే, ఆ భాగ్యాన్ని ఎవరైనా సతీ సమేతంగా వెళ్తారు. మామూలుగా ఎవరైనా సరే మీరు గమనించండి, గుడికి వెళ్ళేటప్పుడు భక్తి భావంతో సతీ సమేతంగా వెళ్ళి పూజలు చేస్తారు, పూజా కైంకర్యాల్లో పాల్గొంటారు, దేవుడికి వితరణ చేస్తారు. చంద్రబాబు గారు 30 సార్లు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికి దక్కల చంద్రబాబు నాయుడు గారికి దక్కినంత అవకాశం. అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆయన చూస్తూ పెరిగాడు కాబట్టి దక్కింది. ఆయన ద్వారానే ప్రాణ భిక్ష చంద్రబాబు గారికి పెట్టారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి, ఇందాక నా సోదరుడు శ్రీకాంత్ చెప్పినట్టు, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు, పైనే వెళ్ళిపోతారు, ఆకాశంలోనే వెళ్ళిపోతారు. ఎవరైనా స్వామివారికి మోసం చేసిన, అపచారం చేసిన, చంద్రబాబు గారి మీద 20 క్రిమినల్ మెయిన్లు పేల్చినా కూడా 40 అడుగుల ఎత్తు ఎగిరి కింద పడ్డా ప్రాణంతో ఆయన బయటపడ్డాడంటే దానికి నిదర్శనం వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు గారికి ఉన్నటువంటి అచంచల భక్తి, విశ్వాసం. ఇది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా రాకపోగా చెప్పులు వేసుకుని క్యూ దగ్గర దాకా వెళ్ళాడు. సరే, నేనేమంటున్నా సురేంద్ర నాయుడు గారు, నేనేమంటున్నా అదంతా ఓకే అండి. ఈరోజు మీరు ఉదయం అంతా కూడా అక్కడ మీ నాయకులంతా కూడా ఈరోజు ఎంత అంటే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ రకంగా చెప్పులు వేసుకొచ్చారు అనేది ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఆందోళన చేశారు. పయ్యావ లోకేష్ అధ్యక్షతన మండలి చైర్మన్ కూడా కలిశారు, వారిపైన యాక్షన్ తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్తేనే సభ నడుస్తుంది నెక్స్ట్ అనేది. ఏంటి అంటే చెప్పులు వేసుకొని వచ్చారు అనేది, స్వామివారిని పటాలు పట్టుకొని చిత్రపటం తీసుకునేది. కానీ ఇక్కడ ఇది వెంటనే వీళ్ళు వదిలేరు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మరి చెప్పులు వేసుకొని పూజలు చేశారు, దీనికి ఏం సమాధానం చెప్తారు అని అంటున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు నేనేమంటానంటే, వైసీపీకి ఏ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కదా, ఏ టెక్నాలజీ అనేది వైసీపీ పుట్టినప్పుడే ఏ టెక్నాలజీ వచ్చింది వాళ్ళకి. వైసీపీ ఏదైనా కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు అది వాళ్ళకే చెల్తాయి, ఇంకెవ్వరూ చేయలేరు ఆ మాదిరి. దాంట్లో భాగమే చంద్రబాబు గారి ఫోటో. ఎక్కడా కూడా చంద్రబాబు గారు ఆ విధంగా చేయరు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నేనేం చెప్తానంటే సార్, నేను తిరుపతిలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఇక్కడ నేను చూస్తూ ఉంటా,
తమిళనాడు నుండి, కర్ణాటక నుండి, వీలైతే కేరళ నుండి కూడా భక్తులు చెప్పులు లేకుండా నడిచి వచ్చి భక్తి భావంతో దేవుని దర్శనం చేసుకుంటారు. మీరు అసెంబ్లీకి దేవుడిని పటం తీసుకుపోవడమే తప్పు. ఒకవేళ ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు ఇందు గలడు అందులేడు, ఎందెందు వెతకిన అందెందే గలడు గోవిందుడు, ఓకే అట్లే తప్పేముందండి, నేనేమంటా కాదు సరే, మన తప్పేముంది? స్వామివారి చిత్రపటాన్ని తీసుకెళ్తే అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? మీరు దానికే వస్తున్నా నేను దానికే వస్తున్నా. అది కూడా అనుకున్నాం, ఎందెందు గలడు అందందే గోవిందుడు గలడు, ఎత్తుకొని పోయినారు, తప్పు లేదు. అంటే ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి భక్తి భావంతో నడిచి వచ్చి దేవుడికి మొక్కునేటువంటి భక్తులను చూశాం. మీరు తీసుకెళ్లాలనుకున్నప్పుడు చెప్పులు తీసేసి భక్తితో గోవింద, ఒకవేళ మీరు మాట్లాడేది నిజం అనుకుంటే గోవింద న్యాయం చేయండి అని చెప్పి గోవిందుని నామస్మరణ చేసుకుని తీసుకెళ్ళి ఉండదు, తప్పులేదు. దాని తర్వాత దాని గురించి ఏం కావాలో మాట్లాడుంటాం. అవి వదిలేశారు. గతంలో నేను కంప్లీట్ చేస్తా. గతంలో 151 సీట్లు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో ఆ రోజే ఈ రాష్ట్రంలో మనల్ని అడిగేవాడు ఎవడూ లేడు. మనం గోవిందుడి మీదే కాదు, దుర్గమ్మ మీదే కాదు, అంతర్వేది రథం మీదే కాదు, ఏదైతే శ్రీరాముడి శిరచ్ఛేదం చేసినా మనల్ని అడిగేవాడు లేదు అని చెప్పి చేసిన సందర్భాలు చూసాం. ఎవరు చేశారు ఏమని అడిగితే ఎక్కడైనా చూడండి మీరు, అంతర్వేదిలో రథం కాల్చినాడు ఎవడంటే పిచ్చోడు, రాముడి శిరచ్ఛేదనం చేసినాడు ఎవడంటే పిచ్చోడు, హనుమంతుని తోక తెచ్చింది ఎవడంటే పిచ్చోడు, దుర్గమ్మ సింహాలు దొంగలించింది ఎవడంటే పిచ్చోడు. ఎక్కడ చూసినా కాదండి. ఒక్క పాయింట్ కాదండి సురేంద్ర నాయుడు గారు, ఒక్క పాయింట్ ఇక్కడ. సురేంద్ర నాయుడు గారు, నేనేమంటున్నా, ఈ పిచ్చోళ్ళే ఎందుకు దొరుకుతుందో తెలీదు. పిచ్చోళ్ళే అంతర్వేదిలో రథము, దుర్గమ్మ సింహాలు గాని తోకలు గాని కట్ చేసేవాడు పిచ్చోడైతే రైలుకో లేకపోతే బస్కో లేకపోతే దేనికో దానికి అడ్డం పోవాలి కదా. అంటే రైలుకి అడ్డం పోవచ్చు కదా పిచ్చోడు, రైలుకి అడ్డం పోడు, బస్కి అడ్డం పోడు, కానీ వీటిని కాల్చేదానికి మాత్రం పిచ్చోడు వస్తాడు. అంటే వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉందంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఫైనల్ గా నేనేమంటానంటే వైసీపీ నాయకులకి హిందూ మతమే కాదు ఏ మతం మీద కూడా నమ్మకం లేదు. వాళ్ళకు ఓట్లు ఎవరు వేస్తారో, ఓట్లు ఏ విధంగా కొల్లగొట్టాలా, వాళ్ళ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలా అనే దానికి ప్రతి దగ్గర మళ్ళీ మనం చర్చిద్దాం. మళ్ళీ